మనం ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తాం. ఆ క్రియేట్ చేసిన డాక్యుమెంట్లో ఉన్న టాపిక్‌ని మనం ఏ విధంగా డిజైన్ చేయాలి, అదేవిధంగా మోడల్‌గా ఏ విధంగా ఫాంట్ ఫార్మాటింగ్ టూల్స్‌ని మనం యూజ్ చేయాలి, ఆ ఫాంట్‌ని మనం ఉపయోగించి ఈ పారాగ్రాఫ్‌ని ఏ విధంగా అందంగా, అదేవిధంగా డిజైన్‌గా కనబడాలి అనే దాని గురించి మీకు చూపించబోతున్నాను. అయితే ముందుగా మనం ఇక్కడ రిబ్బన్ ఇలా ఫాంట్ ఆప్షన్స్ వాటిని ఉపయోగించి ఈ డాక్యుమెంట్ అయితే మనం అందంగా, డిజైన్‌గా అదేవిధంగా మోడల్‌గా మనం క్రియేట్ చేయగలుగుతాం. ఇప్పుడు అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందు దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే సెలెక్ట్ చేయలేదు. ఇప్పుడు హోమ్ ఆప్షన్‌లో ఫ్రంట్ అనే గ్రూప్‌లో ఇక్కడ చూడండి కాలిబ్రి బాడీ అని దాన్ని క్లిక్ చేయాలన్నమాట. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఫాంట్ స్టైల్స్ వస్తాయి. ఇక్కడ చూడండి ఇవన్నీ ఫాంట్ స్టైల్ అన్నమాట. మనం ఏ ఫాంట్ స్టైల్‌ని ఉపయోగించుకుంటే మన మ్యాటర్ ఆ విధంగా డిజైన్‌గా, మోడల్‌గా, అందంగా వస్తుందన్నమాట. నేనైతే ఇంకా సెలెక్ట్ చేయలేదు. మీకు ఈ ఆప్షన్‌లు చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను ఏ విధంగా మనం డిజైన్ చేయాలో. ముందుగా ఇవి చూసేయండి. ఇవన్నీ ఫాంట్ స్టైల్స్ అనమాట. ఇప్పుడు మనం వీటిని ఏ విధంగా యూజ్ చేయాలంటే, ముందుగా ఈ మ్యాటర్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ కాలిబ్రి బాడీ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఒక్కొక్క ఫాంట్ మారుస్తూ ఉంటే కింద ఆ టాపిక్ చూడండి మనకి స్టైల్‌గా, అదేవిధంగా డిజైన్‌గా డిస్‌ప్లే అవుతుంది. మనం ఏ స్టైల్ మీద మనం మౌస్ పాయింట్ పెడతామో, మనకి మ్యాటర్ అనేది ఆ విధంగా డిజైన్ అవుతుంది. ఓకేనా? చూస్తున్నారుగా? ఈ విధంగా అయితే నేనైతే ఒక ఆప్షన్‌ని తీసుకున్నాను. ఇప్పుడు నాకైతే మ్యాటర్ మారిపోయింది చూడండి. చూసారా? ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మనం లెటర్ సైజ్‌ని ఏ విధంగా పెంచాలి? ఇప్పుడు ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి గదా! ఈ 4 లైన్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలనమాట. వీటిని సెలెక్ట్ చేసుకొని ఇందాక చేసేలా కాలిబ్రి కూడా దాని పక్కనే మనకి సైజ్ ఉంటాయన్నమాట. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్‌ని ఇలా పెంచుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను సైజ్ పెంచుతా ఉంటే ఇక్కడ నాకు అక్షరాలైతే పెరగడం, తగ్గడం జరుగుతున్నాయి. మనకైతే అక్కడ 11 దాకా ఉంది ఆప్షన్. మనకి 7 కావాలంటే ఏం చేయాలంటే, ఆ 11ని మనం కీబోర్డ్‌లో బ్యాక్ స్పేస్ ఇచ్చి తీసేసి, మనకి 0.7, 0.8 ఆ విధంగా అయితే మనం నంబర్‌లు ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకొని మనం చూడండి మళ్ళీ మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్‌ని మనం అక్కడ ఆప్షన్‌ని చూజ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఫాంట్ ఆప్షన్‌ని ఉపయోగించి మ్యాటర్‌ని ఏ విధంగా ఇంక్రీజ్‌మెంట్, డిక్రిమెంట్ చేయాలో చూపించబోతున్నాను కీబోర్డ్ ద్వారా. ఇప్పుడు మనం ఈ మ్యాటర్‌ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ మ్యాటర్ మొత్తాన్ని మనం సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్‌లోకెళ్ళి ముందు సెలెక్ట్ చేసుకుందాం. దీన్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్‌లోకెళ్ళి కంట్రోల్ ప్రెస్ బ్రాకెట్ ఓపెన్. దాన్ని మనం అప్లై చేస్తే మనకి ఈ విధంగా మ్యాటర్ అయితే డిక్రీజ్ అవుతుంది ఫాంట్. అదేవిధంగా ఇంక్రీజ్ అవ్వాలంటే కంట్రోల్ ప్లస్ బ్రాకెట్ క్లోజ్ చేస్తే ఈ విధంగా ఇంక్రీజ్‌మెంట్ అవుతుంది ఫాంట్. అర్థమవుతుందా మీకు? ఇది కీబోర్డ్ ద్వారా. అదే కంప్యూటర్ ద్వారా అయితే ఇక్కడ చూడండి గ్రో ఫాంట్‌ని మనం క్లిక్ చేస్తా ఉంటే ఈ విధంగా ఇంక్రీజ్‌మెంట్ అవుతుంది మ్యాటర్. ఇదే విధంగా సింగ్ మనం అప్లై చేస్తా ఉంటే ఈ విధంగా మనకి మ్యాటర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఈ విధంగా మనం గ్రో ఫాంట్, సింక్ ఫాంట్‌ని ఉపయోగిస్తాం. చూస్తున్నారా మీరు వ్యూవర్స్? ప్రతి ఒక్కరూ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరు చూస్తారు. అదేవిధంగా చూసింది ప్రతి ఒక్క మ్యాటర్ పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. మీరు చాలా జాగ్రత్తగా ఈ టాపిక్‌ని అయితే చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎంఎస్ వర్డ్‌లో. మనం ఇక్కడ గ్రో ఫాంట్ అదేవిధంగా సింక్ ఫాంట్‌ని ఉపయోగించాం. ఈ విధంగా మనం ఇంక్రీజ్‌మెంట్, డిక్రిమెంట్‌కి ఉపయోగపడుతుంది. ఇవి చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు ఈ టాపిక్‌కి నేను బోర్డ్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఫాంట్ ఆప్షన్‌లోకి వెళ్ళి మళ్ళీ మనకి అక్కడ పక్కన చూడండి బోట్ అనే ఆప్షన్ కనిపిస్తుందా? దాన్ని ఉపయోగించాలన్నమాట. ముందుగా ఈ టాపిక్‌ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్టింగ్ చేసి ఫాంట్ ఆప్షన్‌లో బోట్ అనే ఆప్షన్‌ని మనం అప్లై చేస్తే ఈ విధంగా మన మ్యాటర్ అయితే థిన్‌గా కనిపిస్తుంది. చూసారా? దాన్ని అప్లై చేయగానే ఈ మ్యాటర్ మొత్తం థిన్‌గా మారిపోయింది. అదేవిధంగా ఇటాలిక్ అప్లై చేస్తే ఈ విధంగా అక్షరాలు సైడ్‌కి జరుగుతాయన్నమాట. ఇప్పుడు ఈ మ్యాటర్ కింద నాకు అండర్‌లైన్ కావాలి. అండర్‌లైన్ కావాలంటే ఇటాలిక్ పక్కనే ఉన్న ఆప్షను దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఆ టాపిక్ కింద నాకు అండర్‌లైన్‌లు వచ్చాయి. ప్రతి ఒక్క లైన్ కింద నాకు అండర్‌లైన్ వచ్చాయి. అదేవిధంగా అండర్‌లైన్‌లో మోడల్ కావాలంటే దాని పక్కనే ఇంకో ఆప్షన్ ఉంది. దాన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి కొన్ని అండర్‌లైన్ మోడలింగ్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ మీకు ఏ అండర్‌లైన్ మోడల్ కావాలో దాన్ని మనం చూజ్ చేసుకోవాలి. అదేవిధంగా దానికి కలర్ కూడా ఇచ్చుకోవచ్చు అండర్‌లైన్‌కి. ఇప్పుడు మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేద్దాం. ఈ మ్యాటర్‌ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ అండర్‌లైన్‌లోకి వెళ్తున్నాను. దాన్ని క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మనకి కలర్స్ కనిపిస్తున్నా. కలర్లు కావాలంటే ఏ కలర్ కావాలో అండర్‌లైన్‌కి ఆ కలర్ మనం అక్కడ అప్లై చేసుకోవచ్చు. వ్యూవర్స్ మీకు అర్థమవుతుందా? ఈ విధంగా అయితే మనం కలర్ ఇచ్చేయచ్చు అండర్‌లైన్‌కి. ఒకవేళ అండర్‌లైన్ వద్దు అంటే మళ్ళీ అదే ఆప్షన్‌లోకి వెళ్ళి అండర్‌లైన్ ఆప్షన్‌ని క్లిక్ చేస్తే ఆ అండర్‌లైన్‌లు మొత్తం మనకి డిలీట్ కావడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి నేను మ్యాటర్‌ని సెలెక్ట్ చేస్తున్నాను మళ్ళీ. ఈ మ్యాటర్ మొత్తాన్ని నేను ఇప్పుడు సెలెక్ట్ చేస్తానన్నమాట.
ఇప్పుడు ఈ మ్యాటర్ని సెలెక్ట్ చేసి అండర్లైన్ ఆప్షన్లోకి వెళ్ళి డిలీట్ కొడుతున్నాను. డిలీట్ కొట్టగానే నాకు కింద అండర్లైన్లు మొత్తం డిలీట్ కావడం జరిగింది. వ్యూవర్స్, మీకు అర్థమవుతుందా? ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ చేయండి, మీకు తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు అదేవిధంగా మనం ఈ టాపిక్ కలర్ ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ టెక్స్ట్ ఫార్మాటింగ్ని ఏ విధంగా ఉపయోగిస్తామో చూసాం అనమాట. ఫస్ట్ క్యాలిబ్రీ బాడీని ఉపయోగించాం, అదేవిధంగా తర్వాత లెటర్ సైజ్ ఇచ్చాం, అదేవిధంగా తర్వాత గ్రో ఫాంటు, సింక్ ఫాంటు, బోర్డు, ఇటాలిక్, అండర్లైన్ వీటిని ఉపయోగించాం. ఇప్పుడు ఫాంట్ ఆప్షన్లో కలర్ని ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ మ్యాటర్కి నేను ఒక కలర్ ఇచ్చి డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ మ్యాటర్ మొత్తాన్ని మళ్ళీ సెలెక్ట్ చేయాలి. ప్రతి ఒక్కదానికి మనం ఇవ్వాలంటే ఆ మ్యాటర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు సెలెక్ట్ చేసి కలర్ ఆప్షన్ కనిపిస్తుంది ఫాంట్ గ్రూప్లో, ఆ కలర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి నాకు చాలా కలర్లు వస్తున్నాయి అన్నమాట. ఆ టాపిక్ మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ని మనం ఇచ్చేయచ్చు. ఇక్కడ చూడండి నేను ఒక కలర్ మారుస్తుంటే కింద డిస్ప్లే అవుతుంది ఒక కలరు, ఆ మ్యాటరు. వ్యూవర్స్, మీరు చూస్తున్నారా? ఇక్కడైతే నేను ఒక కలర్ని అయితే చూజ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను కలర్ ఇచ్చేసాను. అదేవిధంగా ఈ కలర్కి నేను హైలైటింగ్ ఇవ్వాలనుకుంటున్నాను, అంటే థింగ్గా కనిపించాలనుకుంటున్నాను, అంటే కొన్ని పాయింట్లు హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి పైన ఉంది టాపిక్ పైన, ఈ టాపిక్ వద్దు మనకి, పైన టెక్స్ట్ ఫార్మాటింగ్ వల్ల ఇక టెక్స్ట్ ఫార్మాటింగ్ నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని మనం హైలైట్ చేయాలంటే ముందు ఈ టెక్స్ట్ ఫార్మాటింగ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. వ్యూవర్స్, చూస్తున్నారు మీరు పైన నేను మౌస్ పాయింట్ పెట్టి ఈ టెక్స్ట్ ఫార్మాటింగ్ అనే దాన్ని ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నాను. దానికి సెలెక్ట్ చేసి కలర్ ఆప్షన్ పక్కన వల్ల ఇదన్నమాట షేడింగ్ ఇది. దీన్ని మనం క్లిక్ చేయగానే మనకి ఆ మ్యాటర్ మనకైతే ఈ విధంగా షేడ్ అవుతుందన్నమాట. అంటే ఆ మ్యాటర్ అంతవరకు మనకు హైలైట్ అయిపోయింది గ్రీన్ కలర్లో. అదేవిధంగా మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని మనం చూజ్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు వ్యూవర్స్, ఇక్కడ మన కలర్ని చూజ్ చేసుకొని మళ్ళీ మౌస్ పాయింట్ అక్కడ పెట్టి డ్రాగ్ చేసి సెలెక్ట్ చేస్తే మనకి అక్కడ కలర్ మారుతుంది. చూసారా? నేను ఇప్పుడు అక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డ్రాగ్ చేసి కలర్ మారింది. ఇప్పుడు మళ్ళీ మారుస్తుంది చూడండి. మళ్ళీ ఆ షేడింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇంకో కలర్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ దాని మీద మౌస్ పాయింట్ పెట్టి సెలెక్ట్ చేసి ఈ విధంగా డ్రాగ్ చేస్తే నాకు ఈ విధంగా కలర్ అయితే మారుతుంది. వ్యూవర్స్, మీకు అర్థమవుతుందా? ఒకవేళ మీకు వీడియో అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, మీకు అర్థమవుతుంది బాగా. ఈ విధంగా అయితే మనం ఈ టెక్స్ట్ ఫార్మాటింగ్ని హైలైట్ చేసి కలర్ ఇచ్చాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మనకు వద్దు అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ ఆప్షన్ కొట్టగానే మనకి ఈ విధంగా కలర్ అయితే పోతుంది. ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టాను. ఈ విధంగా అయితే మనం టెక్స్ట్ ఫార్మాటింగ్లో కలర్ని అదేవిధంగా పాయింట్లని హైలైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ టెక్స్ట్ ఫార్మాటింగ్ వల్ల దాన్ని ఇంకో కలర్ ఇచ్చి మోడలింగ్ డిజైన్ చేయాలనుకున్నాను. దాన్ని డిజైన్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ చూడండి మనకి షేడింగ్ పక్కనే ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది మీకు. చూసారా? ఇక్కడ కలర్ షేడింగ్ చూసారు. ఇప్పుడు దాని పక్కన మనకి ఏ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అదనమాట. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఫార్మాటింగ్ నేను సెలెక్ట్ చేసి ఇప్పుడు దీన్ని మనకి ఏ మోడల్ కావాలో ఆ మోడల్కి డిజైన్ ఇవ్వనమాట. ఇవన్నీ డిజైన్స్. ఇక్కడ నేను ఏ డిజైన్ మీద పెడితే అది మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది స్క్రీన్ పైన. చూస్తున్నారు మీరు టెక్స్ట్ ఫార్మాటింగ్ అనేది. ఈ విధంగా అయితే మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మ్యాటర్కి కలర్ ఇవ్వచ్చు, అదేవిధంగా పాయింట్లని హైలైట్ చేయవచ్చు, అదేవిధంగా మనం డిజైన్ కూడా చేసుకోవచ్చు అనమాట. వ్యూవర్స్, మీకు బాగా అర్థమవుతుంది కదా? ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి కింద, వీడియో కింద. ప్రతి ఒక్కరికి నేను వీడియో కింద కామెంట్ ఇచ్చే ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనం దీంట్లో మ్యాక్స్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఎంఎస్ వర్డ్లో మ్యాక్స్ రాదు కదా, ఏ విధంగా మనం అప్లై చేస్తాం చూద్దాం. ఇప్పుడు నేను ఒక మ్యాటర్ ఇస్తాను చూడండి, A² B² ఇవ్వాలనుకుంటున్నాను. అయితే మనకి దీనిలో అయితే మ్యాటర్ రాదు. దీనివల్ల మనం ఏ విధంగా అప్లై చేయాలో చూపిస్తాను. ఈ అప్లై చేయడానికి మనకి సబ్స్క్రిప్ట్ అదేవిధంగా సూపర్ స్క్రిప్ట్ని మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం కీబోర్డ్కి వెళ్ళి A2 + B2 అని టైప్ చేయాలి. ఇక్కడ నేను A2 B2 అని చేశాను. ఇప్పుడు A2 B2 అని ఇచ్చాను కదా, ఇప్పుడు మనం 2ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. వ్యూవర్స్, మీకు అర్థమవుతుందా? మన 2ని సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా ఇప్పుడు మనం 2ని సెలెక్ట్ చేద్దాం. దీన్ని ఇప్పుడు నేను స్క్వేర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు స్క్వేర్ చేయాలంటే 2ని సెలెక్ట్ చేసుకొని ముందు చూడండి దాన్ని 2ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి ఇది సబ్స్క్రిప్ట్ అనమాట. సబ్స్క్రిప్ట్ మనం అప్లై చేయగానే ఈ విధంగా స్క్వేర్ అయిపోయింది, ఇది A² అయిపోయింది. ఇప్పుడు Bని కిందకి దించాలనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి సూపర్ స్క్రిప్ట్ని క్లిక్ చేయగానే ఇక్కడ కిందకు వచ్చేసింది, B కిందకు వచ్చేసింది. ఈ విధంగా మనం ఎంఎస్ వర్డ్లో మ్యాక్స్ని కూడా అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా మ్యాక్స్ లెక్కలు కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్గా. మీకు అర్థమవుతుందా? ఈ విధంగా అయితే మనం హోమ్ ట్యాబ్లో ఫాంట్ ఆప్షన్లో సూపర్ స్క్రిప్ట్ అదేవిధంగా సబ్స్క్రిప్ట్ని ఉపయోగించి మ్యాక్స్ కూడా చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం చేంజ్ కేస్ గురించి చూద్దాం. చేంజ్ కేస్ అంటే ఏంటంటే
ఇప్పుడు సపోజ్ మీకు ప్రాక్టికల్‌గా ఒక లైన్ అయితే నేను టైప్ చేస్తాను చూడండి ఇక్కడ. మమ్ముబాయ్ యూట్యూబ్ ఛానల్‌ని టైప్ చేస్తాను. అంటే స్మాల్ లెటర్‌లు అనమాట అవి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక డాక్యుమెంట్‌లో ఒక మ్యాటర్ అనేది టైప్ చేసాం స్మాల్ లెటర్‌లో. ఇప్పుడు మనకు క్యాపిటల్ లెటర్‌లు కావాలి. దాన్ని మనం మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ ఇస్తాం. అలా ఇస్తే మనం ఎంఎస్ వర్డ్‌ని అప్లై చేయడం కూడా వేస్ట్. అసలు యూజ్ చేయడం కూడా వేస్ట్. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మామూలుగా మనం ఒక మ్యాటర్‌ని స్మాల్ లెటర్‌లో ఇచ్చాం. ఇప్పుడు దీన్ని క్యాపిటల్‌గా కావాలంటే ఇక్కడ చూడండి చేంజ్ కేస్ అని ఉంది మనకు పైన. అదేవిధంగా హోమ్ ట్యాబ్‌లో ఫాంట్ అనే గ్రూప్‌లో చేంజ్ కేస్ ఇక్కడ చూడండి పైన. దీన్ని చేంజ్ కేస్ అంటారు. దాన్ని క్లిక్ చేయంగానే మనకు చూడండి ఇక్కడ కొన్ని ఆప్షన్లు అయితే వస్తాయి. ఆ ఆప్షన్‌ని మనం ఏ విధంగా యూజ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు మళ్ళీ. ఇప్పుడు ప్రాక్టికల్ చూపిస్తాను చూడండి. స్మాల్ లెటర్‌లో మమ్ముబాయ్ యూట్యూబ్ ఛానల్ అని ఇస్తున్నాను ఇక్కడ. ఇవి స్మాల్ లెటర్‌లో ఇస్తున్నాను. అంటే మీరు కూడా ఒక డాక్యుమెంట్‌ని స్మాల్ లెటర్‌లో ఇచ్చి దాన్ని క్యాపిటల్ లెటర్‌లో అదేవిధంగా మీకు ఏ లెటర్‌లు కావాలో ఆ లెటర్‌లు మీరు చేంజ్ చేసుకోవచ్చు మ్యాటర్ మొత్తాన్ని. ఇప్పుడు మీకు ప్రాక్టికల్ చూపిస్తాను చూడండి ఈ లైను. మమ్ముబాయ్ యూట్యూబ్ ఛానల్ అని నేను స్మాల్ లెటర్‌లో టైప్ చేస్తున్నాను ఒక మ్యాటర్‌ని. దీన్ని ఇప్పుడు నేను టైప్ చేసి దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి చేంజ్ కేస్‌లోకి వెళ్ళాలి మనం హోమ్ ట్యాబ్‌లో ఫాంట్ అనే గ్రూప్‌లో చేంజ్ కేస్ అని ఉంది. ఇప్పుడు ఇది మొత్తం కాదు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్దాం హోమ్ ట్యాబ్‌లో. ఇప్పుడు ఈ లైన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకుందాం ఒకసారి మనం. ఇక్కడ నుంచి బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ మ్యాటర్‌ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. మమ్ముబాయ్ యూట్యూబ్ ఛానల్. దీన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి పైన చేంజ్ కేస్ అనే ఆప్షన్ వల్ల దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి అప్పర్ కేసు, లోయర్ కేస్ అని వస్తుంది. ఇప్పుడైతే మనం ఒక ఆప్షన్‌ని తీసుకుంటే స్మాల్ లెటర్‌లోనే ఉంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం క్యాపిటల్ లెటర్‌లోకి మారవాలి. క్యాపిటల్ లెటర్‌లో మారాలంటే మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా చేంజ్ కేస్‌లోకి వెళ్ళాలి మళ్ళీ. ఇక్కడ చూడండి హోమ్ ట్యాబ్‌లో ఫాంట్ అనే గ్రూప్‌లో చేంజ్ కేస్‌లోకి వెళ్ళి ఇక్కడ ఇదో ఇక్కడ చూసారా? అప్పర్ కేస్ కిందకి వెళ్ళగానే మనకి ఈ విధంగా అయితే క్యాపిటల్ లెటర్‌లోకి ఆ మ్యాటర్ అయితే టైప్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెట్ చేస్తున్నాను. మళ్ళీ చేంజ్ కేస్‌లోకి వెళ్ళాను. ఇక్కడ మళ్ళీ చూడండి ఇంకో ఆప్షన్‌ని క్లిక్ చేస్తాను. ఇంకో ఆప్షన్‌ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఒక వర్డ్‌కి ముందు ఫస్ట్ అక్షరం క్యాపిటల్ లెటర్‌లో వచ్చింది. చూసారా? ప్రతి ఒక్క వర్డ్‌లో ఫస్ట్ అక్షరం మనకి క్యాపిటల్ లెటర్‌లో వచ్చింది. అదేవిధంగా ప్రతి ఒక్క అక్షరం స్మాల్ లెటర్‌లో రావాలంటే మళ్ళీ దాంట్లోకి వెళ్దాం చేంజ్ కేస్‌లో. ఈ విధంగా ఇంకో ఆప్షన్‌ని మనం క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ప్రతి ఒక్క వర్డ్ ముందు ఫస్ట్ అక్షరం స్మాల్‌లో వచ్చింది. అబ్జర్వ్ చేస్తున్నారా? ఈ విధంగా అయితే మనం చేంజ్ కేస్‌ని యూజ్ చేసి మనం ఇచ్చిన డాక్యుమెంట్లో ఉన్న మ్యాటరు స్మాల్ లెటర్లు కావాలంటే స్మాల్ లెటర్‌లుగా అదేవిధంగా మనకి క్యాపిటల్ లెటర్లు కావాలంటే క్యాపిటల్ లెటర్‌లుగా టైప్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి వర్డ్ ముందు ఫస్ట్ అక్షరం స్మాల్ కావాలన్నా క్యాపిటల్ కావాలన్నా మనం చేంజ్ కేస్‌ని ఉపయోగించి ఈ విధంగా అయితే మనం టైప్ చేసుకోవచ్చు అనమాట. వ్యూవర్స్ మీకు బాగా అర్థమవుతుంది కదా? ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు ఒకవేళ ఈ వీడియో కానీ అర్థం కాకపోతే ఈ వీడియోని మళ్ళీ 1కి 2 సార్లు మీరు రిపీట్ చేసి మరీ చూడండి. ఇప్పుడు ఈ లైన్‌కి అడ్డంగా ఒక గీత ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని ఆ లైన్‌ని సెలెక్ట్ చేసి పైన చూడండి ఇక్కడ టింక్ పక్కన ఉన్న మన సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ దాని పక్కన ఉన్న ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఆ లైన్ మీద అడ్డగీత వస్తుంది. ఒకవేళ ఆ అడ్డగీత వద్దు అనుకుంటే మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేస్తాం. మళ్ళీ ఆ ఆప్షన్‌లోకి వెళ్ళి దాన్ని మళ్ళీ క్లిక్ చేయగానే మనకి ఆ అడ్డగీత పోయిందనమాట. ఓకేనా? మీకు అర్థమవుతుందా? ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ అదేవిధంగా సబ్స్క్రిప్ట్‌లో దాని పక్కన ఉన్న ఆప్షన్‌తో మనం ఈ లైన్ మీద అడ్డంగా మధ్యలో గీత కావాలంటే చేసుకోవచ్చు. అదేవిధంగా వద్దంటే మళ్ళీ డిలీట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ చూద్దాం. మళ్ళీ ఇంకో మ్యాటర్‌ని టైప్ చేశాను. దీనికి కలర్ ఇచ్చాను. అదేవిధంగా సైజ్ కూడా ఇస్తున్నాను. సైజ్ ఇచ్చాను. చూడండి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సైజ్ కూడా పెరిగిందనమాట. ఇప్పుడు మళ్ళీ దీనికి బోర్డ్ అప్లై చేస్తాను. సెలెక్ట్ చేసి ఇప్పుడు సెలెక్ట్ చేశాను. మళ్ళీ బోర్డ్ అప్లై చేశాను. అదేవిధంగా ఇటాలిక్ కూడా అప్లై చేశాను. అదేవిధంగా అండర్లైన్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఇది మొత్తం వద్దు. ఏదో మొత్తం వద్దు అంటే మనం డిలీట్ చేస్తామా? దాన్ని ఏ విధంగా డిలీట్ చేయాలంటే ఇక్కడ మళ్ళీ చూడండి ఫాంట్ గ్రూప్‌లో పక్కన కనిపిస్తుందా క్లీనర్ అని ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫాంట్ ఆప్షన్‌లో ఫస్ట్ ఆప్షన్‌లో ఇక్కడ క్లీనర్ దాన్ని క్లిక్ చేయగానే మొత్తం పోయి ఫస్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా వచ్చేసిందనమాట. ఓకేనా? అనమాట. ఆ అలైన్మెంట్‌లో ఏందంటే లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్ అదేవిధంగా జస్టిఫై అలైన్మెంట్ అనమాట. ఈ అలైన్మెంట్‌ని మనం ఉపయోగించి మనం ఒక డాక్యుమెంట్‌లో వర్డ్‌లని ఫస్ట్ నుంచి అదేవిధంగా లెఫ్ట్ నుంచి, సెంటర్ నుంచి, రైట్ నుంచి అదేవిధంగా జస్టిఫై అలైన్మెంట్ అంటే ఏంటి? అవి ఏ విధంగా మనం టైప్ చేస్తాం ఇప్పుడు చూద్దాం. మీకైతే నేను ప్రాక్టికల్‌గా చూపిస్తాను. ఇప్పుడు చూడండి హోమ్ ఆప్షన్‌లో పైన అలైన్మెంట్లు టోటల్ 4 ఉన్నాయన్నమాట. ఫస్ట్ లెఫ్ట్ అలైన్మెంటు, సెకండ్ వచ్చి సెంటర్ అలైన్మెంటు, థర్డ్ వచ్చి రైట్ అలైన్మెంటు, 4 వచ్చి జస్టిఫై అలైన్మెంట్ అనమాట. ఈ 4 టైప్స్ అలైన్మెంట్ ఉపయోగించి మనం అయితే ఇక్కడ డాక్యుమెంట్లో వర్డ్‌లని ఉపయోగిస్తాం అనమాట. ఇప్పుడు చూడండి నేను
లెఫ్ట్ అలైన్మెంట్ని అప్లై చేసుకున్నాను ఎల్లో కలర్లో. ఇప్పుడు లెఫ్ట్ అలైన్మెంట్ని నేను అప్లై చేశాను. అప్లై చేసి ఇప్పుడు మౌస్ పాయింట్ అయితే డాక్యుమెంట్ మీద పెడుతున్నాను. ఇప్పుడు టైప్ చేసి చూడండి, నాకు లెఫ్ట్ నుంచి లెటర్లు అయితే మనకి టైప్ అవుతున్నాయి. చూస్తున్నా డిస్ప్లే మీద ఈ విధంగా అయితే లెఫ్ట్ సైడ్ నుంచి మనకి ఒక కోడ్ ఈ విధంగా అయితే టైప్ అవుతున్నాయి అనమాట. అదే ఇప్పుడు దీన్ని సెంటర్కి పోనీయాలంటే ఆ లైన్ని ఇప్పుడు చూడండి దాన్ని సెలెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు సెంటర్ అలైన్మెంట్కి నేను క్లిక్ చేశాను. దాన్ని క్లిక్ చేయగానే చూడండి అది సెంటర్కి వెళ్ళిపోయింది. అదే మనకి సెంటర్ కాకుండా మళ్ళీ లెఫ్ట్కి రావాలంటే మళ్ళీ మనం లెఫ్ట్ క్లిక్ చేస్తే లెఫ్ట్కి వచ్చేసింది అనమాట. అది చూసారా. ఇప్పుడు అదేవిధంగా సెంటర్ నుంచి మనకి ఓడ్లు రావాలంటే ఇప్పుడు సెంట్రల్ అలైన్మెంట్ని మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఆ పారాగ్రాఫ్ ఆప్షన్ కనిపిస్తుంది మీకు, దాంట్లోకి వెళ్ళాలి. దాంట్లోకి వెళ్ళి సెంట్రల్ అలైన్మెంట్ అప్లై చేయాలి. ఇప్పుడు అది అప్లై అయింది. ఇప్పుడు మౌస్ పాయింట్ పెట్టి మనం చూడండి ఇక్కడ టైప్ చేస్తూ ఉంటే మనకి సెంటర్ నుంచి ఓడ్లు అయితే మనకి లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతున్నాయి. చూస్తున్నారా. ఈ విధంగా అయితే మనం సెంట్రల్ అలైన్మెంట్ ఉపయోగించి ఈ విధంగా ఓడ్లని సెంటర్ పాయింట్ నుంచి టైప్ చేయవచ్చు అనమాట. ఇక్కడ చూడండి కింద నేను కీబోర్డ్లో ఎంటర్ టైప్ చేసి నెక్స్ట్ లైన్ ఈ విధంగా మనం టైప్ చేస్తూ ఉంటే మనకి సెంటర్ నుంచి ఓడ్లు అయితే ఒకటి టైప్ అవుతున్నాయి అనమాట. అదేవిధంగా ఇప్పుడు రైట్ సైడ్ నుంచి మనం మళ్ళీ టైపింగ్ చేయాలంటే మళ్ళీ పైకి వెళ్ళాలన్నమాట. హోమ్ ఆప్షన్లో పారాగ్రాఫ్ అనే గ్రూప్లోకి వెళ్ళి మళ్ళీ రైట్ అలైన్మెంట్కి అప్లై చేయాలి. రైట్ అలైన్మెంట్ అప్లై చేసిన పైన ఇప్పుడు మళ్ళీ కీబోర్డ్లో ఎంటర్ కొట్టాను. ఇప్పుడు నెక్స్ట్ లైన్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ లైన్ నేను టైప్ చేస్తా ఉంటే ఇక్కడ చూడండి నాకు రైట్ సైడ్ నుంచి ఓడ్లు అయితే మనకి టైప్ అవుతున్నాయి. అబ్జర్వ్ చేస్తున్నారా. ఈ విధంగా అయితే మనకి రైట్ సైడ్ నుంచి టైప్ అయ్యాయి అనమాట. ఈ విధంగా మనం లెఫ్ట్ అలైన్మెంట్ని, అదేవిధంగా మధ్యలో నుంచి రావాలంటే సెంటర్ అలైన్మెంట్ని, రైట్ నుంచి ఓడ్లు రావాలంటే రైట్ అలైన్మెంట్ని మనం యూజ్ చేసి ఈ విధంగా అయితే మనం డాక్యుమెంట్లో మధ్యలో నుంచి అప్లై చేయాలా, అదేవిధంగా సెంటర్ నుంచి అప్లై చేయాలా, లేకపోతే పేపర్కి లాస్ట్ రైట్ సైడ్ నుంచి అప్లై చేయాలి ఓడ్లని అనేది ఈ విధంగా మనం అలైన్మెంట్లు ఉపయోగించి ఎంఎస్ వర్డ్లో టైపింగ్ చేస్తాం అనమాట ఓడ్లని. మీకు అర్థమవుతుందా. అదేవిధంగా ఇప్పుడు జస్టిఫై అలైన్మెంట్ గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా ఈ లెఫ్ట్ అలైన్మెంటు, అదేవిధంగా సెంటర్ అలైన్మెంటు, రైట్ అలైన్మెంటు, జస్టిఫై అలైన్మెంటు వీళ్ళకి కీబోర్డ్లో షార్ట్ కట్ కీస్ కూడా ఉన్నాయి. ఆ షార్ట్ కట్ కీస్ మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. మనం కీబోర్డ్లో ఏ విధంగా టైప్ చేస్తామంటే వీటికి ఇక్కడ చూడండి లెఫ్ట్ అలైన్మెంట్కి వచ్చి Ctrl+L, అదేవిధంగా సెంటర్ అలైన్మెంట్కి Ctrl+E, రైట్ అలైన్మెంట్కి Ctrl+R, జస్టిఫై అలైన్మెంట్కి Ctrl+J. ఈ విధంగా మనం అయితే షార్ట్ కట్ కీస్ని ఉపయోగించి కీబోర్డ్ ద్వారా అయితే మనం ఈ అలైన్మెంట్ని యూజ్ చేయవచ్చు అనమాట. అదేవిధంగా ఇప్పుడు జస్టిఫై అలైన్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు జస్టిఫై అలైన్మెంట్ అంటే ఏం లేదు. ఇక్కడ చూడండి కింద మీకు ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ కనిపిస్తుందా. జస్టిఫై అలైన్మెంట్ అంటే డాక్యుమెంట్లో ఈ విధంగా మనకి పారాగ్రాఫ్లో లైన్ స్పేసింగ్ చూడండి కింద. ఇక్కడ మనం లెఫ్ట్ చూస్తే ఒకటే లైన్లో ఉందన్నమాట పారాగ్రాఫ్ మొత్తం. రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఎక్కువ తగ్గులు ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనం రైట్ టు లెఫ్ట్ ఒకటే లైన్లో పారాగ్రాఫ్ రావాలంటే వీటిని సెలెక్ట్ చేసుకోవాలి ముందు. దాన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు జస్టిఫై అలైన్మెంట్లో పైన దాన్ని క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ పారాగ్రాఫ్ అయితే మనకి ఒకటే లైన్లో వచ్చి చూడండి. ఈ లాస్ట్ ఉండి రైట్ టు లెఫ్ట్ సమానంగా వచ్చేసాయి పారాగ్రాఫ్లు. ఒకసారి మళ్ళీ ఫస్ట్ చూద్దాం ఎలా ఉందో. బ్యాక్ వెళ్ళి నేను అండు చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి అండు క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు అండు క్లిక్ చేసి చూడండి ఫస్ట్ ఈ విధంగా ఉంది మనకి పారాగ్రాఫ్ రైట్ సైడ్ ఎక్కువ తగ్గులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి జస్టిఫై చేస్తాను చూడండి. దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను ఈ పారాగ్రాఫ్ని. ఇప్పుడు జస్టిఫై చేయగానే చూడండి మళ్ళీ పారాగ్రాఫ్ అయితే ఈ విధంగా అయితే మనకి ఒకటే లైన్లో వచ్చింది. రైట్ లెఫ్ట్ సమానంగా ఉన్నాయి అనమాట. ఈ విధంగా అయితే మనం జస్టిఫై అలైన్మెంట్ని ఉపయోగించి డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు వచ్చి లైన్ స్పేసింగ్ గురించి మాట్లాడుకుందాం. లైన్ స్పేసింగ్ అంటే ఏం లేదు, ఒక డాక్యుమెంట్లో మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండి అది సెకండ్ పేజీకి థర్డ్ పేజీకి ఆ విధంగా మనకి కిందకి డౌన్ అవుతుంది అనమాట మ్యాటర్. ఇప్పుడు పైకి స్క్రోల్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు మనకి థర్డ్ పేజీలో అయితే ఇక్కడ చూడండి టోటల్ మనకి 6 లైన్ దాకా వచ్చినాయి థర్డ్ పేజీకి. చూస్తున్నారా. ఈ 6 లైన్ని మనం సెకండ్ పేజీలోనే అడ్జస్ట్మెంట్ చేయాలంటే ఏ విధంగా చేస్తాం చూడండి. ఇప్పుడు లైన్ స్పేసింగ్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఒక పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను ఫస్ట్ మీరు చూడటానికి మామూలుగా ఎగ్జాంపుల్. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి లైన్ స్పేసింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు పారాగ్రాఫ్ ఆప్షన్లో లైన్ స్పేసింగ్ ఇక్కడ చూడండి. దాన్ని క్లిక్ చేయగానే మనం ఇక్కడ చూడండి మనకి 1.5 ఆ విధంగా వస్తుందా. ఇప్పుడు ప్రజెంట్ 1.5లో ఉంది అది. ఇప్పుడు మనకి లైన్ స్పేసింగ్ ఎక్కువ కావాలంటే కిందకి అనుకుంటే మనకి లైన్ స్పేసింగ్ పెరుగుతుంది. అదే తగ్గు కావాలంటే పైకి వెళ్ళి ఇక్కడ చూడండి పైన మనం ఆ నెంబర్ ఇచ్చేసి మనకి లైన్ స్పేసింగ్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు చూడండి ఏ విధంగా తగ్గిందో. కింద దానికి పై దానికి కొంచెం అన్న డిఫరెంట్ ఉంది చూడండి. చూస్తున్నారా. ఈ విధంగా అయితే మనం లైన్ స్పేసింగ్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేస్తాను పారాగ్రాఫ్ మొత్తం. ఇప్పుడైతే నేను ఆ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసి లైన్ స్పేసింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడైతే సగం పారాగ్రాఫ్ని అయితే సెలెక్ట్ చేశాను. ఇప్పుడు లాస్ట్ అంతవరకు అయితే మనకు సెలెక్ట్ అయింది.
అంటే 2 పారాగ్రాఫ్స్ తప్ప. మనకు అంతైతే వద్దు. మనకి సగం చాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ నేను ఫస్ట్‌కి వెళ్తున్నాను. ఫస్ట్‌కి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ నుంచి లైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఫస్ట్ లైన్ అయితే నేను సెలెక్ట్ చేశాను. అదేవిధంగా ఇప్పుడు మౌస్ పాయింట్‌తో కిందకి డ్రాగ్ చేసి ఆ పారాగ్రాఫ్ సగం అంతవరకు నేను మొత్తాన్ని సెలెక్ట్ చేస్తాను చూడండి. ఇప్పుడైతే సెలెక్ట్ చేశాను. ఇప్పుడు సెలెక్ట్ చేసి ఈ పారాగ్రాఫ్ లైన్ స్పేసింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ లైన్ స్పేసింగ్ మీదకి వెళ్తే నాకు కావాల్సిన నెంబర్ అక్కడ లేదు. ఇప్పుడు నాకు కావాల్సిన నెంబర్ సెర్చ్ కావాలంటే ఇప్పుడు మళ్ళీ ఆ లైన్ స్పేసింగ్ని క్లిక్ చేసి ఇక్కడ కింద చూడండి లైన్ స్పేసింగ్ ఆప్షన్ వల్ల దాన్ని క్లిక్ చేయాలన్నమాట. మనం దాన్ని క్లిక్ చేసి మనకి ఇక్కడ ఎట్ అని వచ్చిన దాంట్లో మనకి ఎంత నెంబర్ కావాలో సైజ్ నెంబర్ ఆ నెంబర్ ఇచ్చి ఇవ్వాలన్నమాట. నేనైతే 0.9 ఆ విధంగా ఏదో ఒకటి చిన్న నెంబర్ ఇస్తున్నాను. ఈ విధంగా నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఓకే ఇచ్చేయాలి. మనం ఇక్కడ ఓకే ఇక్కడ చూడండి నాకైతే ఆ పారాగ్రాఫ్లో లైన్ స్పేసింగ్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి కొంచెం లైన్ అయితే తగ్గిందనమాట. ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఒకసారి మనం లైన్ స్పేసింగ్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ చూడండి ఇక్కడ లైన్ స్పేసింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఎట్ అని కనిపిస్తున్నాం. ఆ ఎట్ అనే దాంట్లో మనం సైజ్ ఇవ్వాలన్నమాట, మనకు లేని సైజు. ఇప్పుడు వచ్చేసి మనకైతే చూడండి థర్డ్ పేజ్లో లైన్లు అయితే తగ్గి ఇందాక 6 లైన్ ఉన్నాయి, ఇప్పుడు 2 లైన్స్ ఉన్నాయి, 4 లైన్స్ అయితే పైకి అడ్జస్ట్మెంట్ అయిపోయాయి. ఇప్పుడు బుల్లెట్స్ అండ్ నెంబర్ని చూద్దాం. బుల్లెట్స్ అండ్ నెంబర్ అయితే ఏం లేదు. ఇక్కడ పైన చూడండి పారాగ్రాఫ్ ఆప్షన్లో బుల్లెట్స్ అండ్ నెంబర్ అనే ఆప్షన్లో దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఏ బుల్లెట్ కావాలో ఆ బుల్లెట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఒక బుల్లెట్ని సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి నేను కీబోర్డ్లో టైపింగ్ చేస్తూ ఉంటే మనకి చూడండి బుల్లెట్ ఆటోమేటిక్గా దాని ఎంటర్ అదే మనకి డిస్ప్లే అవుతుంది కింద. చూడండి నేను మౌస్ పాయింట్లో ఎంటర్ కొడతా ఉంటే ఒక లైన్ బుల్లెట్లు అయితే ఆ విధంగా అయితే మనకి కింద స్క్రోల్ అవుతున్నాయి. చూస్తున్నారా? ఈ విధంగా అయితే మనం బుల్లెట్ పాయింట్ని ఇచ్చి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. మ్యాటర్ని ప్రతి ఒక్క లైన్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదేవిధంగా ఈ మ్యాటర్ మొత్తం సెలెక్ట్ చేసి ఆ బుల్లెట్ మనకు అవసరం లేదు. ఇంక బుల్లెట్ కావాలంటే మళ్ళీ బుల్లెట్ ఆప్షన్లోకి వెళ్దాం. మీకు నచ్చిన బుల్లెట్ అక్కడ ఇవ్వచ్చు అనమాట. అక్కడ గుర్తులు కానీ ఏదో ఒకటి. ఇప్పుడైతే నేను ఈ గుర్తుని ఇస్తున్నాను. దాన్ని మనం చూస్ చేసుకోగానే ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా అయితే ఈ గుర్తులు వచ్చేసాయి అనమాట. అంటే డాక్యుమెంట్లో ఏమైనా మ్యాటర్ తయారు చేసినప్పుడు కొంతమంది గుర్తులు పాయింట్లు అలా ఇస్తారు. ఇప్పుడు మనకి ఆ బుల్లెట్ నచ్చిపోతే ఇంకో బుల్లెట్ని మనం ఇచ్చి అక్కడ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. అంటే ఒక మ్యాటర్ తయారు చేసేటప్పుడు మనకి 1, 2, 3 అలా వస్తాయి కదా. ప్రతి దానికి 1, 2, 3 మనం టైప్ చేసుకుంటే ఈ విధంగా అయితే మనం బుల్లెట్ ఆప్షన్ని ఉపయోగిస్తాం అనమాట. ఇప్పుడు అదేవిధంగా 1, 2, 3 కూడా చూద్దాం. అదేవిధంగా మనం ఇప్పుడు ఇచ్చాం కదా బుల్లెట్ నెంబరు, దాని పక్కన మళ్ళీ ఇంకో ఆప్షన్లు ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ని క్లిక్ చేయగానే మనకి బుల్లెట్స్ అండ్ నెంబర్ ఆప్షన్ అది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి 1, 2, 3 ఈ విధంగా మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్గా ఆ గుర్తులు మనం ఇచ్చేయచ్చు. ఒక పాయింట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి నేను టైప్ చేస్తూ ఉంటే ఒక లైన్ అక్కడ చూడండి 1, 2, 3 ఆటోమేటిక్గా అవే డిస్ప్లే అవుతాయి అనమాట. అర్థమవుతుందా? డాక్యుమెంట్లో మనం చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనకు వద్దనుకుంటే కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ 2 టైమ్స్ ఇచ్చేస్తే ఆ బుల్లెట్ నెంబర్ వెళ్ళిపోతాయి అనమాట. ఈ విధంగా అయితే మనం బుల్లెట్ నెంబర్ని మనం ఉపయోగించి డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క డాక్యుమెంట్కి 1, 2, 3 అని ఇస్తాం కదా, అలా ఇవ్వకుండా ఒకటేసారి మనం కీబోర్డ్లో ఎంటర్ ఇస్తూ ఉంటే లైన్కి పాయింట్లు ఆటోమేటిక్గా అవే వస్తాయి అనమాట. ఇప్పుడు మనకి ఆ బుల్లెట్ పాయింట్ నెంబర్లు మనకు వద్దు, అలాంటప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనకి ఇంకో పాయింట్ కావాలంటే ఇంకో పాయింట్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మనకి స్మాల్ ఏబీసీలు వచ్చాయి అనమాట. ఈ విధంగా మనం మోడల్ని మార్చుకోవచ్చు. అదేవిధంగా మనకు అసలు ఆ మోడలే వద్దు అనుకుంటే మళ్ళీ బుల్లెట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ మోడల్ మనకు వద్దు, అసలు ఏం వద్దు అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకునే మ్యాటర్ని మళ్ళీ బుల్లెట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి నన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు. ఆ నన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి బుల్లెట్ పాయింట్లు వెళ్ళిపోతాయి అనమాట పక్కన. ఇక్కడ చూడండి ఇక్కడ ఎటువంటి గుర్తులు లేవు, అదేవిధంగా 1, 2, 3 కూడా రావు అనమాట. ఈ విధంగా బుల్లెట్ ఆప్షన్ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు అదేవిధంగా అప్లయింగ్ పారాగ్రాఫ్ అండ్ బార్డర్. ఇప్పుడు మనకి ఈ పారాగ్రాఫ్ ఉంది. ఈ పారాగ్రాఫ్కి నేను ఒక బార్డర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి పారాగ్రాఫ్ బార్డర్ అనే ఆప్షన్లోకి వెళ్తే దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి చాలా ఆప్షన్లు వస్తున్నాయి అన్నమాట. మనకి ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ ఇచ్చి అక్కడ బార్డర్ ఇచ్చేయచ్చు. ఇప్పుడు నేను ఒక ఆప్షన్ని క్లిక్ చేసుకుంటాను. దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఆ పారాగ్రాఫ్ బార్డర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం పారాగ్రాఫ్ బార్డర్లో. ఇప్పుడు చూడండి ఒక ఆప్షన్ క్లిక్ చేస్తే పైన లైన్ వచ్చిందనమాట పారాగ్రాఫ్కి. అదేవిధంగా సెకండ్ ఆప్షన్ ఇంకోటి క్లిక్ చేసుకుంటే ఈ విధంగా సైడ్కి వచ్చింది. అదేవిధంగా ఇంకో ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే ఇంకోటి వస్తుంది అనమాట ఆ పారాగ్రాఫ్. ఇక్కడ చూడండి మనకి 4 టైప్స్ వచ్చాయి అనమాట. ఇక్కడ చూడండి ఆ పారాగ్రాఫ్కి ఒక బాక్స్ వచ్చేసింది అనమాట. ఈ విధంగా అయితే పారాగ్రాఫ్ బార్డర్ని మనం అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి షేడింగ్ ఏ విధంగా ఇవ్వాలంటే ఇప్పుడు ఈ మ్యాటర్లో ఆ మ్యాటర్ని సెలెక్ట్ చేసుకొని ఆ పారాగ్రాఫ్ బార్డర్ పక్కన వల్ల షేడింగ్ అనే ఆప్షన్ దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ మనం షేడింగ్ చేసుకోవచ్చు అనమాట ఆ బార్డర్ని. ఒకవేళ వద్దు అనుకుంటే దాంట్లోనే ఇంకో ఆప్షన్ ఇది కలర్ ఆప్షన్, దాన్ని క్లిక్ చేసి మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ని మనం అక్కడ చూస్ చేసుకోవచ్చు అనమాట. చూస్ చేసుకుని ఒకేసి ఇక్కడ చూడండి నాకు ఈ విధంగా అయితే ఆ పారాగ్రాఫ్ బార్డర్ కలర్ అయితే మారిపోయింది షేడింగ్లో. ఈ విధంగా అయితే మనం ఈ టూల్స్ని ఉపయోగించి అలైన్మెంట్ని ఉపయోగిస్తాం.